ఒకరోజు ఒక రాజు, మంచి పేరు పొంది ఖ్యాతిని కీర్తి ప్రతిష్టలు పొందుకున్నటువంటి ఒక రాజు, అతి ప్రవర్తనుడు, చక్కగా నడుచుకునేటువంటి రాజు, ప్రజలను చక్కగా పాలనలో బాటలో నడుచుకున్నటువంటి ఒక మంచి రాజు హేదర్షి. ఈ హేదర్షి అనే రాజు ఒకరోజు ఏం చేశాడంటే, ఆ రాజ్యంలో వారికి చెప్పేశాడు అందరికీ, నా పాలన చక్కగా ఉంది అని నేను వింటున్నాను, ప్రజలందరూ సంతోషిస్తున్నారు, నాకు బాగానే ఉంది, నచ్చింది. కానీ ఒకసారి నేనే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము వీరి పాలన ఎలా ఉంది అని ప్రతి నెల మారు వేషంలో వెళుతుండేవాడు. అయితే అంతా బాగుంది, కానీ ప్రజలలో ఒక చిన్న వారి నోట్లలో నాంతూ ఉండే ఒక నాందిడి ఏంటంటే, రాజుగారికి కోపం ఎక్కువ. ఈ దాన్ని రాజుకు తెలియజెప్పేవారు ఎవరు లేరు. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకు కోపం ఎక్కువ, నువ్వు రాజా నీకు యాంగ్రీనెస్ ఎక్కువ, తగ్గించుకో, బాగుపడవంటే ఈయన తీసుకెళ్ళి చెరసాలలో వేయండిరా అని చెప్పేసి, లేదా వీడిని తీసుకెళ్ళి మరణశిక్ష వేయండిరా అని అంటారు. కాబట్టి ఎందుకు రాజుకి ఎదురుపడాలి, ఎందుకు సమస్య తెచ్చుకోవాలి, లేడిపోని సమస్య ఎందుకు తెచ్చుకోవాలి అని రాజుకు చెప్పగలిగినటువంటి వారు ఎవరు లేరు. అందుకోసమే, కానీ రాజుకు తెలియదు ఈ మాట, ప్రజలలో ఇలా నాంటిడి ఉంది, నాకు కోపం ఎక్కువ అని. సరే అని చెప్పేసి ఒకరోజు మారువేషం వేసుకొని రాత్రిపూట బయలుదేరాడు. అందరూ చక్కగా రాజుకు సన్మానించారు, చక్కగా అందరితో మాట్లాడుతున్నాడు. అయితే ఇంతలో తిరిగి ప్రయాణమే వెళుతుంటే ఆ రాజుకు ఒక యవనస్తుడు ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చి ఎందుకో రాజుకు ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఈ రకాడ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తితో మాట్లాడాలని చెప్పేసి గుర్రాన్ని ఆపేసి ఆ వ్యక్తికి ఎదురుగా వెళ్ళి, అంటే రాజు కదా, రాజు గుర్రం మీద ఉన్నాడు అని ఉంటే అతను అబ్బో రాజు వస్తున్నాడని చెప్పేసి భయపడేవాడు. కానీ సాధారణ వ్యక్తి గారు గుర్రం మీద వచ్చాడు. సరే అని చెప్పేసి ఆ వ్యక్తి గుర్రం మీద ఉన్నటువంటి ఆ రాజు దిగి ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ సమయంలో ఏం చేస్తున్నావు నీవు, ఏమి అవసరం, బయట తిరుగుతుంది అమ్మడే. యవనస్తుడు, అయ్యా నాకు వేరే పని ఉంది, అర్జెంటుగా పని ఉంది, అందుకే వెళ్ళొస్తున్నాను అంటే, రాజుకు తెలిసిందే కదా కోపం ఎక్కువ అని. వెంటనే అతని మీద భయంకరంగా కోపగించుకొని, ఏ పని ఉన్నా నువ్వు తెల్లవారుజామున చేసుకోలేవా, ఉదయకాల సమయంలో చేసుకోలేవా, అతని మీద కోప్పడిన వెంటనే రాజుగారు ఏం చేశారంటే, తనలో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి ఎక్కువగా అధికంగా మాట్లాడాడు. అధికంగా మాట్లాడిన తర్వాత యవనస్తుడు నార్మల్ వ్యక్తి కదా, రాజు ఏంటి ఎదురు సమాధానం చెప్పేవాడు కాదు, నార్మల్ వ్యక్తి కాబట్టి నీకెందుకు, నీకేం అవసరము, అది ఇది అని చెప్పేసి దురుసుగా మాట్లాడి తప్పుగా ఏమీ మాట్లాడలేదు, నాకు అత్యవసరమైన పని ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తున్నా అని చెప్పాడు. మరి రాజు ఏం చేశాడంటే, తన జోలులో దాచిపెట్టుకున్నటువంటి కత్తిని తీసుకొని ఆ వ్యక్తి మీద కాస్త ప్రయత్నించాడు. ఆ కత్తిని తీసుకుని అతని పైన ఒక ఏటు ప్రయత్నం చేశాడు. ఆ ఏటు ప్రయత్నం చేసినప్పుడు ఆ యవనస్తుడికి కుడి సైడు భుజం మీద ఏదో సంచిలో ఒక మంచి ఇనుపతో దాంట్లో తయారు చేసినట్టే ఒక కడియము దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఆ కడియము తగులుకొని కత్తి వెనక్కి వచ్చి రాజుగారి యొక్క ఎడమ చేతిని దాడి చేసింది. అప్పుడు గాయమై రక్తమైపోతుంటే పక్కనున్న భటులు వెంటనే వచ్చేసి, రాజా అనేసరికి ఈ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అయితే భయపడుతున్నాడు, వణుకుతూ అల్లాడిపోతున్నాడు. రాజా నువ్వా మారువేషంలో ఉన్నావు, నాకు తెలియదయ్యా, క్షమించు, దురుసుగా ప్రవర్తించాను, నాకు అసలు ఇదంతా తెలియదు, ఈ సంచిలో ఉన్నది అది నేను కావలసి పెట్టుకోలేదు, అవసరమై ఉండి దాన్ని అమ్మకం కోసం తీసుకుని వెళ్తున్నప్పుడు రాజు ఆ నొప్పితో తట్టుకలేక తన రాజ్యానికి వెళ్ళిపోయి రాత్రంతా ఆ కట్లు అన్నీ కట్టేసిన తర్వాత, గాయమంతా అయిపోయిన తర్వాత, కాస్త చల్లారిన తర్వాత ఉదయం లేచి ఆలోచించాడు, ఆ యవనస్తుని పిలుచుకొని రండి, అతన్ని చంపేద్దామని అనలేదు, కానీ నేను ఆ వ్యక్తిని కోపపడబట్టే కదా, కోపపడి అతని పైన దాడి చేయబట్టే నాకు ఈ పరిస్థితి జరిగింది. ప్రజలలో నాలో కోపం ఉంది అని నన్ను ఎవరు బయట పెట్టలేకపోయారేమో, కానీ ఈరోజు నాలో వచ్చినటువంటి పరివర్తన నాలో ఉన్న కోపాన్ని బయట పెట్టింది అన్నాడు.
అందుకోసమే కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి జరిగితే కానీ మనలో ఉన్నదాన్ని మార్చుకోలేమా, అంత నష్టపోయేంత వరకు మనం చేసుకోకూడదు. పరివర్తన మనలో ముందే రావాలి. పరివర్తన మనలో నష్టపోకముందే రావాలి. కాబట్టి ఎవరైతే పరివర్తన చెందుకు మారతాడో వాడికి ఎటువంటి లోటు ఉండదు, నష్టము ఉండదు.